ట్రిబ్యునల్స్ అనేటటువంటిది న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి తగ్గించడానికి ఒక ఆల్టర్‌నేటివ్ వ్యవస్థ. ఉద్యోగులకు సంబంధించిన ట్రిబ్యునల్‌లు, పోలీసులకు సంబంధించిన ట్రిబ్యునల్ ఇట్లా రకరకాల ట్రిబ్యునల్‌లు ఉంటాయి. ఈ ట్రిబ్యునల్స్ విధానంలో అప్‌డేటెడ్ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని 2021లో మోడీ సర్కార్ ఒక చట్టం చేసింది. ఆ చట్టం రాజ్యాంగబద్ధమా కాదా అన్నది తేలుస్తానంటూ ముగ్గురు సభ్యుల న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం. అందులో చీఫ్ జస్టిస్ గవాయ్ నేతృత్వం ధర్మాసనం విచారణ ప్రారంభిస్తే, రాజ్యాంగ ధర్మాసనం అంటే 5గురో, 7గురో ఉండాలి. ముగ్గురితో కాదు, కరెక్ట్ పద్ధతి కాదు అంటూ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది మీరు ముందు చెప్పాలి. ఇప్పుడు కరెక్ట్‌గా నేను రిటైర్ అయిపోబోతుండగా మీరు ఈ చట్టానికి సంబంధించిన దాంట్లో వాదనలు 5గురు సభ్యుల ధర్మాసనం అంటున్నారు. ఇది కావాలని మీరు చేస్తున్నారు అంటూ ఏకంగా ఓపెన్‌గా వేదిక మీద నుంచినే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే కామెంట్ చేసింది చూసాం. మీరు వాదనలు చెప్తారా? లేకపోతే గనక నేను వన్ సైడెడ్ జడ్జిమెంట్ ఇచ్చేయమంటారా? అని వార్నింగ్ కూడా ఇచ్చినటువంటిది చూసాం. అయిపోయింది. ఇప్పుడు ట్రిబ్యునల్‌కి సంబంధించి ప్రభుత్వపు వాదన వినేసేసి తీర్పుని రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. ట్రిబ్యునల్ సంస్కరణలు, హేతుబద్ధీకరణ సర్వీస్ నిబంధనల చట్టం 2021 రాజ్యాంగబద్ధమైనదా కాదా అన్న అంశంలో దాఖలైన పిటిషన్ల మీద సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం ఈ పిటిషన్ల మీద వాదనలు విన్న అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌తో సహా కొన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్‌లు ఈ చట్టం ద్వారా రద్దయ్యాయి. వీటితో పాటు పలు ట్రిబ్యునల్‌లు జ్యుడిషియల్, ఇతర సభ్యుల నియామక నిబంధనల్లో పలు సవరణలు జరిగాయి. పార్లమెంట్ ఈ చట్టాన్ని సుదీర్ఘ కాలావధి అనంతరం రూపొందించిందని, చట్టాన్ని కొనసాగనివ్వాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ వాదించారు. ఈ చట్ట నిబంధనలు న్యాయ వ్యవస్థ స్వతంత్రానికి, అధికార వికేంద్రీకరణ సూత్రానికి విఘాతం కలిగిస్తున్నాయని వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్లు పేర్కొన్నారు. ఇక్కడ ఏంటంటే జ్యుడిషియరీ పవర్స్ని తగ్గించారు దీన్ని. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తీసుకురావాలన్నటువంటి వీళ్ళ విధానం. ఇప్పుడు కొలీజియం అయినా వీటిలోనైనా సరే జ్యుడిషియరీకి సూపర్ పవర్స్ ఉండే విధంగా తమ తీర్పుల ద్వారా తీసుకుని వస్తారు. అందుకనిదే ప్రభుత్వంతో ఇంత పెద్ద ఇష్యూ అయినా కూడా తన వాదన తనే కొనసాగింది కాబట్టి చీఫ్ జస్టిస్ తన పంతం నెగ్గించుకునేటట్టు కనబడుతుంది. ఆ ట్రిబ్యునల్ సవరణ చట్టాన్ని రద్దు చేసి దిగిపోయేందుకు సిద్ధపడుతున్నట్టు కనబడుతుంది. తద్వారా కన్ఫ్రంటేషన్ మోడ్ అన్నటువంటిది సాగబోతుంది.